ఫైబర్ నెట్లో దస్త్రాల ధ్వంసం జరిగింది. గౌతమ్ రెడ్డి దానికి హెడ్గా ఉన్నారు. ఇప్పుడు దాని మీద సీరియస్ యాక్షన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో కీలక దస్త్రాలను కొందరు సిబ్బంది ధ్వంసం చేయడంతో పాటు గుట్టుగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన కొన్ని పత్రాలు ఇప్పటికే మాయం చేసినట్టు తెలిసింది. దీని మీద నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే బుధవారం మధ్యాహ్నమే విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. 24 గంటలు నిఘా ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రతి ఒక్కళ్ళని తనిఖీ చేస్తున్నారు. సంస్థ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఆర్థిక పరిపాలన విభాగాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు విడివిడిగా సమావేశమయ్యారు. ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ పాలనా వ్యవహారంలో జరిగిన అవకతవకలపై కొన్ని కీలక పత్రాలను ఇప్పటికే కార్యాలయం నుంచి తరలించినట్టు సమాచారం. వీలుని వాటిని తీసుకెళ్లడానికి వీలు లేక ముక్కలుగా చించేసి అక్కడే చెత్తకుండీలో వేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా కొన్ని తిరోగమన నిర్ణయాలు తీసుకున్నారు. వీటి తాలూకా ఫైళ్లను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. ఇలా సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి బయటపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంస్థలో ఏ విభాగాలు ఉన్నాయి, వాటిలో ఉన్న ఫైళ్లు ఎన్ని, అవన్నీ సురక్షితంగా ఉన్నాయా తదితర వివరాలను 2 రోజులుగా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఫైళ్లు సంస్థ డేటాను ట్యాంపర్ చేయడం, తొలగించడం వంటి చర్యలకు పాల్పడవద్దని కార్యాలయ సిబ్బందికి స్పష్టం చేశారు. మరోపక్క ఫైబర్ నెట్ డేటాను భద్రపరిచే సర్వర్ విశాఖపట్నంలో ఉంది. అక్కడి నుంచి కూడా డేటా చోరీ కాకుండా నిఘా పెట్టాలని పోలీసులు విశాఖలోని సిబ్బందికి సమాచారం ఇచ్చారన్నట్టు వార్త హైలైట్ అవుతోంది.